హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లన్నారు దోస్తులు మీరందరూ? మేమైతే మస్తుగున్నాం. ఊకే గిట్లనే అడుగుతుంది ఏంది అనుకుంటున్నారా? మరి అందరూ మంచిగా ఉండాలి కదా దోస్తులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి కామెడీ కంటెంట్ ఇస్తాము. నిన్న నాకు మస్తు సంతోషమైంది దోస్తులు. చాలా మంది వీడియో సూపర్ ఉందని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మీరు ఇలాగే ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. మీ సపోర్ట్తో ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తాము దోస్తులు. త్వరలో స్టోరీస్ కూడా పెడదాం అనుకుంటున్నాం దోస్తులు, అత్త కోడలు స్టోరీస్. సరే మరి, ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 37కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది దోస్తులు? వీళ్ళ ఆస్ట్రేలియా సిస్టరు ఇంకా ఉందా? ఎన్ని రోజులు ఉంటుంది అత్తమ్మ? నీకెందుకే, మా ఆస్ట్రేలియా సిస్టరు దాని ఇష్టం ఉన్నన్ని రోజులు ఉంటుంది ఇక్కడనే. మరి ఇంకా ఏం చేయబోతుందో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? హ్యాపీ సండే దోస్తులు, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఏమేం స్పెషల్ వండినరో కామెంట్లో చెప్పుండ్రి. నా కోడలతోటి గయ్యే వండిపిస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంది ఈ ఆస్ట్రేలియాది ఏడదొచ్చింది? ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఏడలేదు. గీడికి వచ్చినవేందే, పనులన్నీ అయినాయి అని. అందుకే ఇంట్లోకి రావద్దా? ఇదో పెద్ద రాజ్మహల్ మీ ప్రైవేట్ ప్లేసా? ఏం లేదత్తమ్మా, మీ ఆస్ట్రేలియా సిస్టరు ఎటువైందా అని చూస్తున్నా. చూసినా మమ్మీ పెద్దలేదు చిన్నలేదు ఎట్లా మాట్లాడుతుందో? గదే గదే అత్తమ్మ, మీ చెల్లె అదే చిన్నత్తమ్మ ఎక్కడున్నది కనిపిస్తలేదని వచ్చిన. దాని మీద బాగానే ప్రేమ ఉట్టుకొస్తాందేమే నీకు. ఏందట? ఏం సోప్ వేద్దామని చూస్తుందో ఏమో పిన్నికి. ఇక సోప్ వేస్తేనే ఇక మీ పిన్నికి. కొబ్బరి చిప్ప మొక్క దానికి కూడా సోప్ వేసేటోళ్ళు ఉంటారా? ఆస్ట్రేలియాకి తీసుకుపోవాలని సోపుల మీద సోపులు మీరు రుద్దుతారే, నేను కాదు రుద్దేది. అత్తనైతే వట్టి సోపు పెట్టుడే కాదు, స్క్రబ్బర్ వేసి రాస్తుంది. ఇంకా ఏం లేదత్తమ్మా, గ్రీన్ టీ పెచ్చి రాని అని అన్నది. గ్రీన్ టీ పట్టుకొని వచ్చేసరికి ఎడ కనబడతలేదు. ఇంకి ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది అట్నే. అవునా, ఆస్ట్రేలియాలో ఐస్ క్రీమ్లు ఉంటాయి అత్తమ్మా? నువ్వు గవ్వే వెటకారాలు బంద్ చేయి కొంచెం. పెద్ద లేదు చిన్న లేదు, జనాలకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానే నేను. నువ్వైతే వండుకో, పంది లెక్క తిన్నావు కదా, ఏం పని మునిగింది? ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది అక్క అని అడుగుతాను చూకే. ఇక మరి రాజుకు చెప్తే తీసుకొచ్చేటోడు కదా. ఇక రాజు ఏం తెస్తాడు? బావని పట్టుకొని పోవే తినిపిస్తాడని చెప్పిన. బా, నీకేమన్నా మెదడు పని చేస్తుందా? అవే పోయి పోయి దాన్ని నీ ముఖంతో పంపించినవా? ఇంకేంది, మంచి పని చేసిండు అత్తమ్మ. మరి గ్రీన్ టీ ఏం చేయమంటారు? తాగుతావా స్వప్న? అమ్మో, గ్రీన్ టీ నేను అస్సలు తాగా. అందుకే తాగుతూ ఇంకా కర్రీ అవుతావా? కర్రీ మొక్కదానా. గ్రీన్ టీ వద్దు కానీ నాకైతే స్పెషల్గా కాఫీ పెట్టుకొని రావదినా. చక్కెర మంచి వేయు డబుల్. దిక్మాల దాన్ని అనవసరంగా అడుగుతా నేను. ముట్టుకుంటే కథ మీద పడుతుంది వచ్చి. అవునే, నాకు కూడా ఒక చల్లటి కాఫీ పోయే. స్వప్న వాళ్ళు అత్తే చేసిన చూడు, ఒక చల్లటి కాఫీ తేపో. బయట వర్షం అత్తమ్మ, చల్లగా ఉన్నది. ఇప్పుడు చల్లటి కాఫీ తాగితే గొంతు కూసుంటుంది. వేడిగా వేస్తా సరేనా? మమ్మీ కరెక్ట్ గుర్తు చేసినవే, నాకు కూడా కోల్డ్ కాఫీ తాగబుద్ధి అవుతుంది. వదిన ఇద్దరికి కోల్డ్ కాఫీ పట్టుకోనరా, చిల్డ్ ఉండాలి చెప్తున్నా. నేను ఏదైనా చెప్తే అపోజిటే దరిద్రదానికి. చిల్డ్ ఉండన్నట, చిల్డ్. బయటకు పోయి వర్షంలో కూసోపో, చిల్డ్ ఉంటుంది, రోగం వస్తుంది, దరిద్రం వదులుతుంది. తన వర్షం పడతా ఉంటే వేడి వేడిగా ఏదైనా తాగుతారు కానీ చిల్డ్ కాఫీ తాగుతారా? సాగుండ్రి, గొంతులు కూసుంటే అప్పుడు నాకేంది? తొందరదే వదినా, మళ్ళీ నేను పడుకోవాలి. పడుకున్నా అంటే మళ్ళీ లేచినాక మళ్ళీ ఫ్రెష్గా చేయాలి చెప్తున్నా. గ్రీన్ టీ కూడా తేపోవే, తాగుతా. వట్టిగా వారవోసుడు ఎందుకు? చెల్లొచ్చినాక మళ్ళీ వేసిచ్చేవుతి. వేసిత్తనే చేసిత్తా. ఒకటి కాఫీ కొట్టు పెట్టుకుంటా.
ఇటు గ్రీన్ టీలు, ఇటు కాఫీలు, ఇటు టీలు, ఇంకేమైనా ఉంటే అన్నీ వేసిస్తా. కాఫీ తాగుతా అన్నది ఇప్పుడు గ్రీన్ టీ తాగుతుందట, అది కూడా విడిచిపెట్టదట. కుడిది తాగినట్టు తాగుతుంది ఇది బర్రెది. ఇట్లా తాగుతుందంటే ఒకటెనుకోటి అన్ని లోపల మిక్స్ అయ్యి ఏం దరిద్రం తయారవుతుందో ఏమో కడుపులా. ఈ పోయిన జన్మల బర్రె కావచ్చు నిజంగానే, అందుకే కుడిది తాగుతుంది ఇట్లా. అవునే రాణి, ఏందత్తమ్మా నిన్న నన్ను నువ్వు ఇట్టా తిట్టినావే? నేనెందుకు తిడతా అత్తమ్మా? మరి కళ వచ్చిందా ఏంది నాకు నిన్న నువ్వు తిట్టినట్టు? ఏమో అత్తమ్మా తెలియదు నాకు. మనం నిద్రపోతే తిట్టింది కావచ్చు మమ్మీ వదిన, నాకు కూడా అట్లే అనిపించింది. నిద్రలా ఇనుంటాం మనం, అది కళ లెక్క కనిపించింది. ఈ బొందనే నీ సోమరిపోతు ముఖానికి క్రియేటివిటీ ఒకటి. ఇదట అన్నదట, నేను తిట్టిందట, దానికి నేనవాడట, అది కళ లెక్క కనబడ్డదట. తిట్టేది ఉంటే డైరెక్ట్గానే తిడితేనే గంత ధైర్యం ఉంటే కళలకు ఎందుకు వస్తానే? ఇంతకీ ఏం తిట్టినా అత్తమ్మా? ఏం లేదు ఏం తిట్టినా స్వప్న? అన్నేం తిట్టలే, మా మమ్మీ చెప్పింది. ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డారు ఇద్దరు. ఏందని అడిగితే మాత్రం నన్ను కాదు నేను కాదని అంటారు. ఇక ఏం కళ వచ్చిందో కానీ మంచిగా అయింది. రోజు ఇదే కళ రావాలి దేవుడా. వచ్చిందో పాప, ఆస్ట్రేలియా పాప. అక్క ఏం తాగుతున్నారు? నాకు ఇవ్వకుండానే తాగుతున్నారా? ఏంటది? మీరు తాగుతుంటేనే నాకు నోరు ఊరుతుంది. కానీ వాళ్ళకి ఏం చేసి ఇచ్చావు? నాకు కూడా అదే చేసివ్వు. పిన్ని, కోల్డ్ కాఫీ ఇది. ఇప్పుడు తెచ్చుకోయే, కమ్మగున్నది. వర్షంలో కోల్డ్ కాఫీ చల్ల చల్లగా, త్వరగా చేసుకున్నా రాని. వర్షంలో చల్ల చల్లగా కోల్డ్ కాఫీ తాగుడేంది ఇదోతి. వాళ్ళకే దిమాగ్ దిక్కులేదంటే ఇది ఇంకా దేడు దిమాగ్ ఉన్నది. చిన్నత్త, మరి గొంతు పట్టేస్తేనో? నీకేం తెలుసు రాని, అది స్పెషల్ అంతే. చల్లగా ఉన్నప్పుడు వేడి తాగడం స్పెషల్ కాదు, వేడిగా ఉన్నప్పుడు చల్లగా తాగడం ఇంకా స్పెషలే కాదు. చల్లగా ఉన్నప్పుడు ఐస్ తాగాలి, వేడిగా ఉన్నప్పుడు వేడి తాగాలి. నీ మూతి వాళ్ళగొట్ట బుద్ధి అయినప్పుడు నేను ఎత్తి వాళ్ళగొట్టాలి, నిన్ను ఎత్తి వాళ్ళగొట్ట బుద్ధి అయినప్పుడు నీ మూతి వాళ్ళగొట్టాలి. అదే స్పెషల్, గట్టిగా స్పెషల్ ఉండదు. దీని అమ్మ చల్లగా ఉన్నప్పుడట ఐస్ తాగన్నట, వేడి ఉన్నప్పుడు వేడి తాగితే సస్తవే. తాగుండ్రి, నాకేంది, ఏది అడుగుతా అది చేసాడ వారేస్తా. రాణి రాణి ఉన్నావా? రానున్నదా అత్త? వీళ్ళకేం పుట్టింది, దయ్యా లెక్క సప్పుడు ఎత్తలేరు. ఏ రాణి, ఏంది ఏం చేస్తాను? మొత్తం వంట రూమ్లోనే కూర్చుంటావా? సినిమాకి పోదాం వస్తావానే? అమ్మో సినిమా కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు గడిది గుడ్డ అంటారు. వస్తావా రావా చెప్పు తొందర. రానే, రాజు ఆదివారం పోదామన్నాడు. రాజు చెప్పే కట్టుకథలు నమ్ముతానవా? ఆదివారం పోదామంటాడు, సోమవారం పోదామంటాడు. ఈ జాతర అంత ఉండంగా నిన్నెట్లా పట్టుకపోతాడే? ఏమోనే, మరి వాళ్ళు పోతారు కావచ్చు. మా ఆడబిడ్డ కూడా పోతుంది అనుకుంటా. ఇంత సీన్ లేదు, రాజు నిన్ను తీసుకుపోతా అన్నాడు కదా, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇంకో వారం రోజులు కూడా ఇన్నే ఉంటుంది నువ్వు ఏడబోతావో అని సినిమాకు. ఎట్లా చెప్తాడు అవే చెప్పాడు రాజు. ఓయ్ అని రాజు సత్యపూసే చెప్పాడిగా. చెప్పకున్నా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటానో మహాజ్ఞానులు, వాళ్ళకు 6th సెన్స్ ఉంటుంది, వాళ్ళు పసిగడతారు. ఏమోనే వాళ్ళకి ఏం పుట్టింది? అప్పటి నుంచి ఒర్రేదోరుతా నా సప్పుడు ఎత్తలేరు. అవునే అంటే ఇప్పటిదాకా ఒర్రిండ్రు, సడన్గా సైలెంట్ అయ్యిండ్రు. ఏం పుట్టిందో ఏమో మరి. మన షాకింగ్ న్యూస్ తెలిసిందేందే? వాళ్ళే పెద్ద షాకులు, వాళ్ళకి షాకింగ్ న్యూస్ తెలిస్తే వాళ్ళకేమవుతుంది? అవు గది కరెక్టే కదా. చిన్నత్త, మక్కాంకులు తింటారా? చూసినవాని దయ్యం పట్టింది ఏంది లకు? ఓ స్వప్న, మక్కాంకులు తింటావా నువ్వు? అగో వాళ్ళు సపడియారు. ఓ అనసూయత్త, మక్కాంకులు అంటే నీకు ఇష్టం కదా, మక్కగారెలు చేసుకో అద్దా. సరే మరి, సంథింగ్ ఈజ్ దేర్. ఇప్పటిదాకా ఏం చేసిండే వాళ్ళు చెప్పు నాకు ఒకసారి. ఇక ఆస్ట్రేలియా ఒక ఏమన్నా స్వీట్లు పట్టుకొచ్చింది ఏంది? అది స్వీట్లు తినికిట గట్లా అయినరా? అంత సీన్ లేదు, అది రాంగా ఏది కూడా తెలియదు. వాళ్ళకి ఏందో చిన్న బట్టలు పట్టుకొచ్చిందట. అదేమన్నా అడకచ్చి పట్టుకొచ్చిందేమో. ఏమోనే, నీకు తెచ్చిందా మరి చిట్టి పొట్టి బట్టలు? నాకు వేరు, నేను అట్లాంటివి వేసుకోను. అబ్బా మంచిదాని వెతి. ఇప్పటిదాకా బయటకు పోయి వచ్చింది, దానికట ఐస్ క్రీమ్ తినబుద్ధి అయిందట. ఐస్ క్రీమ్ తినబుద్ధి అయ్యి మా మామతోటి పంపించిందట మా అత్త. మీ అత్తనే పంపిందా మీ మామతోటి? ఆహా, ఏం తెలివే మీ అత్తకు. ఏం కదే పరేషాన్ అయింది. నిన్నలకు ఊపిరి ఆడలేదు, ఇవాళ అట్లట్లా గాలికి తిరిగి పోయి వచ్చినట్టున్నారు. దాని బోందా కానీ ఈ వర్షాకాలం ఏమవుతానా ఐస్ క్రీమ్ తింటుందా?
కావాలనే అంత పోవన్ననే నాటకాలు ఆడింది అది. కావచ్చే, ప్రైవసీ దొరకలేదు కదా వాళ్ళకు. వేరేది కూడా పోవచ్చు కదా, ఏం చేస్తాను ఇంట్లో. అందరు పోతే ఇంట్లో నన్ను టార్చర్ చేయడానికి ఎవరో ఒకరు ఉండద్దా అవే. అందుకే వీళ్ళిద్దరు ఇన్నే ఉన్నారు. అది కూడా పోలే నీ ఆడబిడ్డ? పోలే, అది బర్రె లెక్క కూర్చుంటుంది, అన్నను ఆర్డర్లు పెట్టమంటుంది. అది బయటకెనాడు పోవాలి. బయటకు పోతలేదు సాంప్రదాయని అంటే మళ్ళీ అట్లా కాదు. ఇక అన్ని తెచ్చియడానికి అన్న ఉండనే ఉండే, బయటకు పోవడం ఎందుకే. ఇక కూర్చున్న కాడికి తెచ్చిస్తాడు అన్న, ఆర్డర్లు పెట్టుకుంటా. తింటుంది, పంటది, మళ్ళీ లేస్తుంది, నాకు ఆర్డర్లు పెడుతుంది. చలి పెడుతుంది. ఈ ఐస్ క్రీమ్ అంటేనే నాకు ఇంకా చలి పెడుతుంది. అయ్యో సరిత, అసలు విషయం చెప్పుడు మర్చిపోయినే. ఇళ్ళకట చల్లగా ఉంటేనట ఐస్ చల్ల ఇది ఆగుతేనట కిక్ వస్తుందట. జ్యోతి చెప్పింది. ఆ సిప్పమ్మ కబ్దేనా చెప్పింది. అదే ఇగో ఆ మెంటల్ వాళ్ళు ఇది బయటకు పోయినప్పుడు ఇలా కూడా తినబుద్ధి అయిందో మా అన్న ఐస్ క్రీము కోల్డ్ కాఫీ వేసి అని అడిగిండు నన్ను. వాళ్ళకు సిగ్గుమానం లేదు కొంచెం కూడా. ఎందుకే భోజనం చేయలేదే ఏంటి మధ్యాహ్నం పుష్టిగా తిన్నారు. తిన్నాక కోల్డ్ కాఫీ అట, దానికేమో తిన్నది అరుగుతలేదని బయటకు పోదామని ఐస్ క్రీమ్ కోసం అని పోయింది. ఇలా తిండి పాడగాను ఒకళ్ళు మించి ఒకళ్ళు ఉన్నారేంటి ఇల్లు. ఇక కోల్డ్ కాఫీ పెట్టిమన్నారు తల్లి బిడ్డలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుకుంటా. వచ్చింది ఇల్లు తాగంగా. ఇల్లు ముందే లటలట తాగచ్చు కదా, గుట్ట తాగలే. మెల్లగా చప్పరించుకుంటా తాగేసరికి అది రానే వచ్చింది. అది చూసి నాకు రేపోరా అని కోల్డ్ కాఫీ వర్షం పడితే చల్లగా తాగితే కిక్కుంటుంది కుక్కుంటుంది అనుకుంటా పోయింది. ఎకాలమాట వేడి వేడి తాగన్నట్టునే ఉడుకుడుకు సాయ తెచ్చి దాని నోట్లో గుమ్మరియాలి. అన్నం కూడా పాసిపోయింది, నిన్నటిది మొన్నటిది పెట్టు చల్లడిది. అవి మాత్రం వేడి వేడి ఉడుకుడుకు కావాలి. అంతేనే, ఇక నేను కాఫీలు ఇచ్చి నా పన్నేం చేసుకుంటానా. వీళ్ళకి ఏం పుట్టింది మరి? ఓర్ని ఇలా గొంతులు గిట్ట కూర్చునే ఏంది? అవునే, నీ కోల్డ్ కాఫీ ఎంత అద్భుతంగా ఉన్నది. అలా నోర్లు ముయించినావు కానీ అన్న బాగా తిట్టినప్పుడు గిట్లాంటి ట్రిక్ ఆడరాదు. నాకు కూడా చెప్తే మంచిగుంటుంది ఏం ట్రిక్కో. పిసొర్రకే నేనేం ట్రిక్ ఆడినా అంత చల్లగా ఉన్నప్పుడు ఎవడన్నా కోల్డ్ కాఫీ తాగుతారా? గొంతు కూర్చున్నాయో మా అన్నం. అలా చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడిస్తాను. అనసూయత్త, ఇగో మా ఇంటి పక్కకు మేకను కొత్తాండ్రు. నీకు 2-3 కిలోలంతా పంపమంటావా? మేక కూర, మేక మటను. ఏంది మేక మటనా? అయ్యా తొందర పంపే. గది కారం కారం వేడి వేడి తింటే మా గొంతు మంచిగా అవుతుంది. అయ్యో అత్త, ఈ గొంతుకి ఏమైంది? ఏమోనే, సడన్ గా గట్ల తయారైందంటే గూతనే వెళ్తలేదు. ఏం తిన్నారు గట్లెందుకైంది? ఏం తింటాం పడగాను, ఇంత కూడు వారెత్తది అది. ఇక కూడే తింటాం. ఇలా పప్పు సారి వేసింది, మళ్ళా ఓ ముక్క లేదు మన్ను లేదు. ఓర్ని ఓ అనసూయత్త, నువ్వు గీడ మాట్లాడితే మా ఇంటి దాకి నడుతుంది నీ గొంతు. ఏందో సప్పుడు లేదు సరి లేదు అని నేను చూస్తానా. గీదా ఆ సంగతి. అప్పుడు నీ గొంతు కూడా పోయిందా? ఓ దీనికి చిన్న బల్బు లేదే, అడి తిరుగుతుంది. అందుకే నేను దాన్ని అసలు మాట్లాడియా. దానికి ఎంత బల్బు అనుకుంటున్నావు? అరే సప్న, నీకైతే అద్దు కదా మటను. అక్క పంపి అక్క, నాకు కూడా మటన్ అంటే నాకు మస్తు ఇష్టం. ఇవాళ అసలు తిన్న బుద్ధే కాలేదన్నాం. ఇలా రోగం తిరిగింది. ఆస్ట్రేలియా దాని గొంతు ఎట్లుందో చూద్దాం. మా అత్త దాన్ని చూసినావాని దాని గూత వెళ్తానే లేదు. కవ్వర ఎట్లా వస్తుంది? ఓ ఆస్ట్రేలియా అత్త, నీకేం పంపిమంటావు? మటన్ పంపిమంటావా? పంపి అందరికి గదే పంపి. మళ్ళీ అడుగుతావు ఒక్కొక్కళ్ళు అడుగన్నా అట్లా. ఏ ఆస్ట్రేలియా అత్తకు అద్దు కావచ్చు, సప్పుడు ఎత్తలేదు కదా. రైతి నేను పోతానా. ఇగోగా ఆస్ట్రేలియా అత్తకు గింతంత బోటి కూర ఉండే, అది పంపుదామా అనుకున్నా. అద్దు కావచ్చు తీ. బోదిని బలుపు చూసినా అవి అస్సలు మాట్లాడతలేదు. సరే మరి ఇంతంత తలకాయ కూర కూడా ఉండే, ఇక వంపతి. ఇక నేనే ఉంచుకుంటా. అగో ఏం సప్పుడు అది? ఏదో తార్ రోడ్డు మీద పర్ర రేకుడబ్బతోటి గీరినట్టు అనిపిస్తాందే. ఇక్కడ వినబడుతుందే, కిచెన్లో వినబడుతుందా? చూసిరాపో ఒకసారి. పంపంటావు? మటన్ కూరనే కదా, పంపుతా. మటన్ కూర కూడా పంపు కానీ ఇంకా తలకాయ కూర అంటే కదా, తలకాయ కూర ఒకటే పంపన్నా, మటన్ వద్దా? సరే మటన్ పంపుతా అంటే ఫస్ట్ మళ్ళా పంపమంటే మళ్ళా అట్లా అంటావేంది? ఇదత్త మటన్ ఒకటే పంపన్నా, బోటి వద్దా? అమ్మో సరిదక్క, బోటి కూర పంపు, నాకు బాగా ఇష్టం బోటి కూర. అక్కంకులు కావన్నా ఆస్ట్రేలియా అత్త? అంటే మక్కంకులు మంచిగా ఒలిసి రుబ్బి గారెలు చేస్తే
కమ్మగా తినచ్చు మేక మటన్లో పెట్టుకొని. చెత్తది ఇంకేం అడగండి, ఏమన్నా చెప్పు. ఏ సాలే నవ్వి నవ్వి చచ్చిపోతున్నా, నీ జోకులు పాడుగాను. అడుగుపోవేమన్నా, నువ్వు అడుగుపో. నేనేం అడగా. ఈ మటన్లు సరే గాని ఏమన్నా కూల్ డ్రింకులు తెప్పిమంటారా చల్లగా? పోనీ మరి ఐస్ క్రీమ్ తింటావా? ఆస్ట్రేలియా ఇప్పుడు చలికాలం కదా, వర్షకాలం కదా. ఖాళీగా నడు. కాదు ఆస్ట్రేలియా, నీకు ఇష్టమట కదా ఐస్ క్రీము, ఇంతకుముందే పోయి తినొచ్చినవట కదా, ఇంకోటి తెప్పిస్తా. మరి మనసు అత్తకు కోల్డ్ కాఫీ తెప్పిస్తా. కోల్డ్ కాఫీ అంటే బాగా ఇష్టం. సరే గాని అవు మీ గొంతులు గిట్ల ఎందుకనేయో చెప్పకపోతిరి. మమ్మీ అది నా కాఫీలో ఏం కలిపిందోనే గొంత గిట్ల అయింది మనది, అదే కలిపి చూసినావానే అలా ఏమనకంటావు కదా. అగో దాని గొంతు గట్ల అయినా కూడా నీ మీద సాడీలు చెప్పి ఆపుతలేదు. కాఫీలు అన్నట నువ్వు అట ఏం కలిపినవే గట్ల అయిందట. బొందా నేనేం కలుపుతా, నేను దిక్కు చెప్తానే ఉన్నా బాగా చల్లగా ఉన్నది బయట, ఇప్పుడు కోల్డ్ కాఫీ అవసరమా అని. అయినా ఎగబడుకుంటూ తాగిండు తల్లి బిడ్డలు నాకని. తర్వాత ఆస్ట్రేలియా వచ్చి కూడా తాగిందా? వాళ్ళు తాగుతా అంటే దీనికే తాగుతుంది, దానికి ఎక్కడ దొరకదన్నట్టు వేసింది. ఆడ కూడే పెడతారో పెట్టరో దానికి. రోగా తిరిగింది. ఈ గొంతు గిట్టనే ఉంటే మంచిగా ఉండే ఇల్లది, అలా నోరు లేవది. రోజుకోసారి కాఫీ వేసి పెట్టు. అరే గాని మటన్ ఏంది మేకేంది ఏం చెప్తాను వాళ్ళకు? వాళ్ళు మాట్లాడిద్దామని చెప్పిన వాళ్ళు మటన్లు మేకలు అంటేనే మాట్లాడతారు, మరి వట్టి ఏం చెప్పరు. నీ రోగం పాడగాను నన్ను మళ్ళీ పంపుతారే నీ దగ్గరికి తొందర తీసుకురమ్మని. వాళ్ళకి ఇప్పుడు మొత్తం ముఖాలు ఎట్లా వెలుగుతానే చూడు. అవును మరి మా ఆయనకు ఫోన్ చేస్తా, మేకను కోసిండ్రా మరి ఆ మేకెటన్నా వారిపోయిందా చూద్దాం. హలో ఏమండి, మన ఇంటి పక్కకు మేకను కొత్త అన్నారు కదా, కోసిండ్రా లేదా అని వేసిన ఫోను. గిడ అనసూయత్తకు అల్లా చెల్లి ఆస్ట్రేలియత్తకు సప్నకు, అదే మా దోస్తు ఆడబిడ్డ లేదా సప్న, వాళ్ళకు మేక మటన్ కావాలంటారు. కోసిండ్రా మరి? ఊరి దేవుడా, వీళ్ళకు మొత్తం ఆశ పెట్టిపోతాంది తిప్పిసది. ఇప్పుడు లేదు అదంతా వట్టినని తెలిస్తే ప్రాణాలు గాల్లనే కలిసిపోతాయి అల్లయి. అయ్యో మేక వారిపోయిందా? ఏడికి వారిపోయిందట? మళ్ళా పట్టుకొచ్చి పోతేంది? ఏంది పక్కూరు దాకా పోయిందా? దొరుకుతలేదా? ఇంకోటి పోదామంటే పైసలు లేవా? మళ్ళీ వచ్చే సంవత్సరం కోపిస్తారా? అయ్యో మేము గిడ మసాలాలు అన్నీ రెడీ పెట్టుకుంటే ఏదోటి కొత్తేంది మరి? ఏదోటంటే బర్రెని కొత్తవా? ఇంకా బర్రెల్ని గొర్రెల్ని ఎవరు తింటారు? తినేటోళ్ళు మనుషులు అనుకుంటానవా రాక్షసులు అనుకుంటానవా? మేకల్ని కొత్తారు కానీ బర్రెల్ని కొత్తా అంటవేంది? అంటే ఇక మా వాళ్ళకి పంపుతా అంటే వాళ్ళు ఏమన్నా రాక్షసులు అనుకుంటానవా? పో నీ మేకద్దు నీ కథద్దు పడే అది సంగతి. ఏం చేద్దామత్త మరి? కోడిని పోయి సపరేక రాజుతోటి దేశకోడిని ఓపించుకోండి, మంచిగా సోరవ పెట్టమనుండ్రి రాణిని, గొంతులు సాఫ్ అవుతాయి. ఎవరినేమన్నారో ఏమో గొంతులు గట్లయినాయి అని. కొయ్ కొయ్ కొన్ని కొయ్ 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 కొన్ని కొయ్. బాయ్ బాయ్ అత్త బాయ్. వదినా చెప్పు, ఏం పెట్టినావు మా కాఫీలా? మమ్మీ ఏంది మమ్మీ ఇప్పటిదాకా మంచిగా ఉండే నాకు వద్దు. వదినా నువ్వేం చేయటం చెప్పు.
తిరుముఖాలు ఒర్రి ఒర్రి వండుకున్నారు. నేను చెప్తానే ఉన్నా, వద్దు చల్లడిది తాగుడద్దు, మంచిగా వేడి వేడి కాఫీ వస్తా అంటే ఇనలేరు. ఇప్పుడేమో ఒర్రి ఒర్రి సప్పుడేక వన్నారు. రాజుకు ఫోన్ చేసి నాటుకోడి తెమ్మంట. అది ఇంత షోర్వ పల్సా పెడితే మంచిగా తింటారు, వేడి వేడిది గొంతు సాఫ్ అవుతుంది. ఎందుకే పిసబిత్తిరానా? వాళ్ళు గట్లనే కావాలి వాళ్ళకు, లేకపోతే నోటికి ఏదొస్తుంది తాగుతారు, ఇష్టం ఉన్నట్టు వస్తారు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నది తెలుసా? ఇలా ఒర్రుడుకు అది బటర్ఫ్లై ఎఫెక్ట్ లెక్క పోయి బయట సునామీలు వస్తాన్నాయే ఇల్లు చేసుడికే. మెయిన్గా ఈ బర్రెమొకది ఒర్రితే ఆడ పెద్ద పెద్ద భూకంపాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది ప్రపంచమంతా. పిసరేమో కొంచెం వాళ్ళకేమన్నా అయితే ఓ దీనికి బాధ అన్నకత్తది, దాన్ని ఎన్నన్నా బాధపడుతుంది కానీ మళ్ళీ ఒక్క మాట అన్నది. సరే నా లెక్కనే ఉన్నది, ఎంతైనా మా ఊరోళ్ళే కదా. రాజుగాడు ఎటు పోయిండు పాపం? దీంతో ఎవరు చక్కగా మాట్లాడరు. రాజుగాడన్నా కొంచెం దీన్ని పట్టించుకుంటే ఏంది? హలో రాజు, ఎక్కడున్నావు? అయ్యో వస్తున్నావా? అయ్యో అప్పటి నుంచి వేస్తే అయిపోవు, రాజు రానే వస్తాడట. స్వప్న వండనట్టున్నది. అమ్మో దీన్ని గెలుకుడు ఎందుకు? దాన్ని గెలిపితే మళ్ళీ నా మీదనే ఎగిరి పడుతుంది. నా మీదకి కట్ట కట్టుకొని వచ్చి అందరు ఒరుడు స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళకి ఆయనతకే ఎల్లు లేదు ఆ గొంతు. అసలు నాకు అప్పుడప్పుడు పవర్స్ వచ్చినప్పుడు ఆ పవర్లను ఇళ్ళ మీద ఉపయోగించవచ్చు కదా. నిన్న సపరేట్ ఆగి పవర్ ఉపయోగిస్తే అయిపోవు, ఇల్లు మూసుకొని కూర్చుందరు. కానీ అప్పుడప్పుడు రాని ఫ్రస్ట్రేషన్ కూడా దించాలి కదా. రానిది సరితది అలా ఫ్రస్ట్రేషన్ పోవాలంటే అట్లాంటివి కూడా వేయాలి. కానీ ఇది ఎట్లా వన్నది దాని అక్క మంచి బర్రె మెత్తగా కరుపులు ఎక్కువ ఉంటుంది కావచ్చు, ఏమైనా దాని మీదే జరుగుతుంది. ఎప్పుడు కింద పడ్డది కదా, ఇవాళ ఎట్లనో కింద వచ్చి పన్నది. అన్న ముందట ఏమన్నా ఓవరాక్షన్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు వచ్చినావా రాజు? ఏంది, ఎందుకు ఫోన్ చేసినావు? గట్టిగా మాట్లాడకు పన్నారు అందరూ. ఈ పన్నారా ఈ టైంలో వండుడైంది? ఎప్పుడు లేంది? ఇంతనే ఉన్నారా? వీళ్ళకి ఏమైంది? వాళ్ళకేమైతుందిరా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది వాళ్ళకు, ఏమైనా ఏం కాదు. చెల్లేంది కింద పన్నది? రాణి నీకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మన రూమ్లో బెడ్లో వండుకోమని? చెప్పినావు కదా రాజు నువ్వు కూడా. నేను కూడా చెప్పినా, నేను వచ్చేసరికి వండుకున్నది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా గంతే. పాపం అది అక్కడ మంచిగా పరుపులల్లా ఏసీలల్లా వంటది. వాళ్ళ ఇంట్లో గీడికి వచ్చి కింద నేల మీద వండబట్టే నా చెల్లి పాపం అన్నీ ఓర్చుకుంటుంది. అది నేను వచ్చేసరికి వన్నది, దానికి నేనేం చేయాలి? అది కావాలని కూడా చేస్తుంది కానీ ఇప్పుడు మా రూమ్లోనే బర్రె అన్నట్టు వంటది. ఇవాళ ఇంకా కొత్తగా నాటకాలు ఆడుతుంది. ఏమైంది వీళ్ళకి? ఎందుకు అన్నారు ఇప్పుడు? అమ్మో కాఫీ నేనే చేసిన అని చెప్తే ఈయన కూడా నా మీద అనుమానం అవుతుంది. చెప్పకుండా ఉన్నదే నయం. ఏమో రాజు నాకేం తెలుసు? నీకు తెలియకుండా ఉంటుందా? ఇంటున్నావా ఎక్కడికైనా పోతానావా? ఏంది రాజు అట్లా మాట్లాడుతున్నావు? ఇదేంది తాగొచ్చిందే ఏంది? మొన్నటిదాకా మంచిగానే ఉండే కదా, మళ్ళీ ఎట్లా తయారైండు? పిన్ని కూడా ఏమైంది? ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. దాన్ని మంచిగా చూసుకునే బాధ్యత మాది. చేస్తున్నావు మంచిగా చూసుకుంటలేవా? అన్ని వంటలు చేసి అరుచుకుంటలేవా వాళ్ళను? ఎందుకు రాజు అట్లా అంటావు? నువ్వేం చేస్తే అది వండి పెడుతున్నా కదా నేను. వాళ్ళకి ఏమైంది? ఎందుకు అన్నారంటే సప్పుడు చేయవు. వాళ్ళు ఏమన్నా అన్నవేంది? అలిగి పన్నారా? టార్చర్ ఏందిరా బాబు? వాళ్ళు నన్ను అంటారు కానీ నేనేనాలని అంటాను ఎప్పుడన్నా? నేనేమనలే రాజు. పోయి ఒకసారి దేశకోడి పట్టుకొని రాపో, 2 కోళ్ళు పట్టుకొని వస్తే ఇంత షోర్వా వేసి పెడతా. ఎవరు చెల్లె చెప్పిందా? ఇలా చెప్తానే వేరా, నేను చెప్తే ఎందుకు చెప్తావు? వాళ్ళకి కొంచెం గొంతు పట్టుకున్నట్టు అయిందట, జ్వరం వచ్చినట్టున్నది. నువ్వు దేశకోడి తెస్తే కొంత సాఫ్ అవుతుంది. తెస్తా కంపల్సరీ తెస్తా, ఇప్పుడే పోదా. రాజు పోనేమైండు? అవు గట్టురికిండు చూడు వాళ్ళ కోసం. ఏదో రోగమైంది కానీ నిన్న దాకా మంచిగానే ఉన్నాడు, సడన్ గా గిట్ల వస్తాడేంది? దీపమ్మకంది గిట్ట ఏమన్నా ఎక్కిచ్చింది ఏం దానికి? రాజు ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు తిడతాడో తెలియదు. అయినా నేనేం తప్పు చేసినా అని నన్ను అంటాడు. ఊకో బిడ్డ ఊకో, ఇది వచ్చింది కదా ఆస్ట్రేలియా బర్రెది, అదేమన్నా ఎక్కిచ్చిందో మన్ను? మంచోడే, మిత్రులు లెక్క కొంచెం ఎక్కిచ్చినా ఎక్కుతాడు. అయినా ఆయనకి సోలు ఉండాలి, వాళ్ళు వీళ్ళు చెప్తినుడేంది అని తెలియదు. ఆ పిల్ల సంటిదో సరిత దగ్గరకు పోదామనిపిస్తుంది కానీ వీళ్ళు నిద్రపోతాండ్రు, మళ్ళీ ఎవరు లేకపోతే తిడతారు. ఇప్పుడైనా వీళ్ళే ఉంటారు. రాని ఒక్కదాన్ని అవుతాను అని బాధపడుతున్నావా? నేను కూడా ఒక్కదాన్ని చూడు, ఒక్కదాన్ని పిసదాన్ని తిరిగినట్టు తిరుగుతున్నా ఈ లోకంలో. అరే రాని ఇప్పటి నుంచి నేను ఏదన్నా ఒక జంతువులకు పోయి తాపుకోసారి వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా, సరేనా? మసాలాలన్నీ నూరి రెడీ పెట్టుకుంటా. అది తొందరనే పట్టుకొచ్చేటట్టున్నాడు. అయినా వీళ్ళు ఏమంటారో మరి, నాటుకోడి తెప్పిస్తా అంటే సప్పుడు చేయలేరు.
ఆ పరిస్థితి గిట్లున్నదంటే సైతనేమో సినిమా పోదాం పావే అని వచ్చింది పాపం. అంతా మంచిదే పాపం, దాని మొగుడు దాన్ని మంచిగా చూసుకుంటాడు. ఈ మొగుడు లెక్క తాపుకోరకం తయారుగాడు. వీడు సాడిస్ట్ లెక్కనే చేస్తాడేమే, అప్పుడే మంచిగా ప్రేమ మాట్లాడతాడు, అప్పుడే పిసపిస చేస్తాడు. నేను నచ్చిన కాడ నుంచే గిన్ని వేరియేషన్స్ చూపిస్తాడు. రాజుకు తెలిస్తే ఇంకేమైనా ఉన్నదా? వీళ్ళు గిట్లున్నారనే నా మీదకి ఇంత సీరియస్ అయ్యిండు. ఇక నేను సినిమాకు పోతే ఇంకే కథమే, ఇక నన్ను నరికే పోగులు పెడతాడు. పోందే నయంతి, మళ్ళా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు ఇల్లు. వాళ్ళు నన్ను తిడతారు, ఎందుకు అట్లా చేస్తున్నావే రాని అని. ఇవన్నీ బాధల కంటే సపడే కూకున్నది నయం. నాకు కూడా నిద్ర వస్తుంది. పండుకోవే, పండుకో, కొంచెం పండుకో. పన్నది పాపం, పండని నేను పోతిగా. ఏ రాణి, చికెన్ తెమ్మన్నది టైంకి వన్నది. ఏ రాణి లేతుందలే. వచ్చినవా రాజు? ఓడిదే పో తొందర వండుతాలా కంటివి కదా. మసాలాలో నా రెడీ పెట్టుకున్నావు కనీసం, నిద్రపోయినావు కానీ. అయ్యో ఇప్పుడే రాజు కూర్చొని కన్ను అంటుకున్నది. పెట్టుకున్న అన్ని మసాలాలు అన్నీ రెడీగానే ఉన్నాయి. అడుగుతుందరా, వాళ్ళు లేసరికి అన్ని రెడీ పెట్టేసేయి. సరే రాజు. పాపం నా చెల్లి ఇవాళ సక్క తిన్నదో లేదో, ఇవాళ ఏం లేదు పాపం దానికి. వెరైటీలు అన్ని వెజ్ కర్రీసే ఉండే. చిది పాపం ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అంటే అట్లా అడ్జస్ట్ అవుతుంది. అక్కడ కోటీశ్వర్లు వాళ్ళు, గీడికొచ్చి గిడ కింద అన్నది పాపం. ఇది కావాలన్నయ్యా అని నోరు తెలిసాడు కదా నన్ను. మా చెల్లె ఏది పెడితే తింటుంది. అసలు మా చెల్లె దేవతతో సమానం. దేవత అంటే దేవతనే. అన్ని లక్షణాలు ఉంటాయి నా చెల్లెకు, దేవత లక్షణాలు. నేనైతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లా చీర కట్టుకొని వచ్చింది, మహాలక్ష్మి లెక్కనే ఉండే నా చెల్లె, నా చిట్టి చెల్లెమ్మ. చిన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అనుకుంటా వెనక తిరుగుతుండే. ఇప్పుడేమో ఇంత పెద్దగా అయ్యాయి, పెళ్ళి అయింది, బాధ్యతలు వచ్చినాయి, అత్తగారింటికి పోయే పాపం. ఎప్పుడెప్పుడో ఇక్కడికి వస్తుంది నా చెల్లె. మంచిగా అరుచుకోవాలి పాపం నా చెల్లెను. ఓరారా అన్నయ్య అని పిలుస్తుంది నన్ను, నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి. అంటే అయింది రాజు, లేపుతావా వాళ్ళను? లేపకు, లేచినాక తింటారు. దోస్తులు ఎట్లున్నది మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నీకు నా లాంటి చెల్లెముందా, లేక నాకు లాంటి ఆడపడుచుందా? మీ అభిప్రాయాల్ని ఇంకా సజెషన్స్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.